నేను మొత్తం విన్నాను. మొత్తం విన్నావా? మొత్తం అంటే విన్నానులే. నిజం చెప్పు. ఇప్పుడు వీడికి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. నువ్వు పుల్లటి మామిడికాయలు కావాలని ముకుందుని ఎందుకు అడిగావు? అది అంటే అబ్బా, ఇదేదో పెద్ద గడ్డికోట రహస్యం అయినట్టు ఎంతగా ఆలోచిస్తుందో చూడు. నీకు పుల్లటి మామిడికాయలు తినాలనిపించుంటుంది కాబట్టి అందుకే మా ముకుందుని తమ్మని అడిగావు, అంతేగా? నువ్వు చాలా గొప్పవాడే తెలుసా? అలా నీకెందుకు అనిపించిందో తెలుసుకోవచ్చా? క్వశ్చన్ నువ్వే అడుగుతావు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆన్సర్ కూడా నువ్వే చెప్తావు. మీది చాలా పెద్ద మనసు కదా. అప్పుడప్పుడు నాకు ఇలాగే అనిపిస్తుంది నిత్య. నిజానికి వెటకారానికి మధ్య తేడా కూడా తెలుసుకోలేకపోతున్నావు చూడు. మహానుభావా, నీకో దండం. నన్ను ఎవరైనా హోస్ట్ గా పెట్టుకుంటారేమో, నేను ట్రై చేస్తా. వస్తాను నిత్య, బాయ్. ఇప్పుడు ఇది తీసుకోవాలా వద్దా? వద్దులే. తీసుకుంటే జరిగే నష్టమేం లేదుగా. పైగా నిత్యం మహామొండిది, దేనికైనా తెగిస్తుంది. ఆ టార్చర్ భరించడం కంటే తీసుకోవడమే బెటర్. బాబు, ఈ మామిడికాయలు ఎంత? కేజీ 100 రూపాయలు సార్. ఇవి ప్యాక్ చేయండి. బావగారు ఇక్కడుందేంటి? ఓ, మామిడికాయలు తీసుకోవడానికి ఆపాడా? నేనంటే నీకెంత ప్రేమ బావా. నాకు ఈ టైంలో అవి ఇష్టమని చెప్పకుండానే అర్థం చేసుకుని మరీ తెస్తున్నా. ఐ లవ్ యూ బావా. నువ్వు సర్ప్రైజింగ్గా నాకు ఇవి ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు నేను ఏమీ తెలియనట్టే యాక్ట్ చేయాలి కదా. వెళ్తానులే. నువ్వు తెచ్చే మ్యాంగోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కృష్ణవేణికి పూలు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా, ఒక 2 మూరల మల్లెపూలు ఇవ్వండి. నా బుజ్జిని నిన్న మీట్ అవడానికి ఎలాగో కుదరలేదు. ఈ రోజైనా కలుస్తుందేమో కనుక్కుందాం. నా బుజ్జి బంగారం, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. ఏంటిది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిన్నటిదాకా నేను ఫోన్ చేయకముందే తనే చేసి మాట్లాడేది. ఒకవేళ నేను చేస్తే ఒకరికే ఎత్తి మాట్లాడేది. ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం. ఇదేనన్నమాట కృష్ణవేణి ఇల్లు. అయితే మా బుజ్జక్క ఇక్కడే ఎక్కడో లోపలే ఉండుంటుంది. బుజ్జక్క, 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 బుజ్జక్క.
నువ్వెవడురా? నీకు తెలీదా నేను? తెలియదు కాబట్టి అడుగుతున్నాను బాబు, ఎవడో చెప్పు. నీకు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదురా? ఏంటి? ఆ, మరి లేకపోతే ఈ మధ్య పొలిటీషియన్స్ అందరూ సినిమా స్టార్స్ తో సమానంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే ఆ? నువ్వు మాత్రం ఈ పొలిటీషియన్ తెలియదంటావా? ఏంటి నువ్వు పొలిటీషియన్ వా? యా, గాలి రామపురానికి కాబోయే సర్పంచ్ గాలి సీన్ ఇక్కడ. ఒరే గట్టిగా గాలేస్తే కొట్టుకుపోయేలా ఉన్నావు, నువ్వు సర్పంచ్ ఏంట్రా? ఏయ్, బాధ్యత గల ఓటర్ గా మాట్లాడు, లేకపోతే నీ పేరు ఓటర్ లిస్ట్ లో గల్లంతైపోతుంది. ఆ, ఏంట్రా గల్లంతయ్యేది? ఆ? ముందు నువ్వు బడిగిలో మా బుజ్జక్కను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లేదే లేదు. ఆ? ఇక్కడి నుంచి వాకౌట్ చేయడం అంటూ జరిగితే అది మా బుజ్జక్కతోనే. ఆ, హా. కానీ బుజ్జక్క పేరుతో ఇంట్లో ఎవరు లేరే? లేరా? ఆ? బుజ్జక్క. ఆ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఒరే, నువ్వు బడిగిలో ఎహను వాగు. కోటర్ తాగేసి అపోజిషన్ పార్టీకి ఓటేసే వాళ్ళకును నువ్వేంట్రా నన్ను ఆపేది? ఎహబా. తప్పుకో. ఇప్పుడే కుదిరిన ఫ్రెష్ అవుట్ లాగా తలతలతలాడిపోతున్నావు. మీరు చెప్పండి, మా బుజ్జకి ఎక్కడుంది? ఒరే, అద్దరు పెళ్ళారా? ఆ, మీకు పెళ్ళైందా? ఓ మై గాడ్, చచ్చా, ఖచ్చితంగా వీడు రిగ్గింగ్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటాడు. లేకపోతే వీడి మొహానికి మీరు దొరకడం ఏంటి? రే, రే, రే. ఏయ్, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు? అరే గుర్తు చేసినందుకు థ్యాంక్స్ రా. మా బుజ్జక్క కోసం వచ్చాను. మా బుజ్జక్క ఎక్కడుందండి? ఆ పేరుతో ఇక్కడెవరూ లేరండి. వావ్, లేరా? మా మామయ్య బుజ్జక్క ఎక్కడే ఉందని చెప్పాడు. వాడు వెదవే అయి ఉండొచ్చు, కానీ వాడు అబద్ధాలు చెప్పడు. అక్క బుజ్జక్క, బుజ్జక్క. రేయ్, ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరని చెప్తే నీకు అర్థం కదా? నువ్వెవడ్రా కైకై అంటూ తిరగా? బుజ్జక్క, బుజ్జక్క, గాలిసీను బుజ్జక్క, వచ్చేసావా? బుజ్జక్క, అక్క. నిత్య, బుజ్జక్కంటే నువ్వా? అది నా ముద్దు పేరు. సరే ఇంతకీ ఐటెం కూడా ఎవడు? ఏయ్, ఐటం గీటం అన్నావంటే ఓటర్ చినిగిపోద్ది, ముందే చెప్తున్నా. ఏయ్. సీను, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. తను నా పిన్ని కొడుకు. కానీ అసలు పోలీసులు లేవేంటి? నీ బ్రెయిన్ ఏమైనా మ్యూజియం లో పెట్టావేంట్రా? ఆ, తను చెప్పింది వాళ్ళ పిన్ని కొడుకునని, వాళ్ళ అమ్మ కొడుకునని కాదు. అయినా నువ్వేంటి ఇల్లుదులు ఇలాగొచ్చేసావు? పెద్దమ్మ నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? అరే సీను, నువ్వు ముందు లోపలికి రా. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, నువ్వేనా ఐశ్వర్యరాయ్? నువ్వేనా పూజా హెగ్డే? వదులక్క, అబ్బబ్బబ్బా, వదులక్క, వదులు. నిన్ను మన ఇంటికి తీసుకెళ్దామని వస్తే నువ్వు నన్ను పక్కకు తీసుకొచ్చావు. హే సీను, నేను చెప్పేది విను. విన్నాను. పెళ్లి ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పాలి కానీ ఇలా ఇల్లు వదిలి వస్తావు. అబ్బా, ఆహా. నా చంపేవన్న అందరికి స్కూల్ బెల్లా కనిపిస్తుందంటే ప్రతి ఒక్కరూ వాయిస్తున్నారు. ముందు నేను చెప్పేది విను. ఇంత జరిగిందా? అవును, అందుకే నేను ఇక్కడున్నాను. ఓకే, నాకు తెలియక తొందరపడ్డాను. నేనిక్కడే ఉండి నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను. ఈ గాలిసీని మద్దతుతో నిన్ను ఫుల్గా గెలిపించుకుంటాను. సర్లే, ఈ విషయం మాత్రం బయట ఎవ్వరికీ తెలియకుండా చూడు. ఆ, నీ నోటి దూలతో ఎక్కడా వాక్కు. నో వే, అలాంటి తప్పు ఎప్పటికీ జరగదు. నువ్వు చూస్తూ ఉండు.
నిన్ను బావని ఒక్కడు చేసే బాధ్యత ఈ గాలిసింది. ఆ విషయం నేను చూసుకుంటాను. బావేంటి ఇంకా రాలేదు? ఈ టైంకి వచ్చేయాలి కదా. ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే మాయేంటో ఒకసారి చూసాక మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి? ప్రతిసారి నీ మీద వాలేగాలి. బావ వచ్చేసాడు. పోతుంటే ఏం చెప్పాలి? ఏదైనా నీకు ఇవ్వాలనుంటే ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో. ఏంటి బావా, బాగా లేట్ అయినట్టుంది. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది కృష్ణ. అందులో నుంచి బయటపడి వచ్చేసరికి ఈ టైం అయింది. ఓ అలాగా. నేను కూడా ఇంతసేపు నీ గురించి ఆలోచనల ట్రాఫిక్లో చిక్కుకున్నానులే బావా. నిన్ను చూడగానే మొత్తం క్లియర్ అయింది. అమ్మయ్యా, వచ్చేసారా? మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్ అండి, అడగగానే తీసుకొచ్చినందుకు. ఇట్స్ ఓకే. ఈ పూలు కూడా నా కోసమే తీసుకొచ్చారా? అది అంటే బావ వీటిని తీసుకొచ్చింది నా కోసం కదా? థ్యాంక్ యూ సో మచ్. బావ నా కోసమే వాటిని తీసుకొచ్చాడని ఆశపడ్డాను, కానీ అవి నిత్య కోసం తీసుకొచ్చాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కృష్ణ, ఐమ్ సారీ కృష్ణ. సారీ దేనికి బావా? అదే ఇందాక ఆ మ్యాంగోస్ పూలు నేను తను అడిగిందని తెచ్చాను తప్ప ఇంకో ఉద్దేశం. బావా, నువ్వు నాకు సంజాయిషి ఇవ్వడం ఏంటి? అది కాదు కృష్ణ, జరిగిన దానివల్ల నువ్వు బాధపడ్డావేమోనని. చూడు, నేను బాధపడలేదు, పొరపాటు పడ్డాను. తర్వాత అర్థం చేసుకున్నాను. అయినా ఇంత చిన్న విషయానికి నువ్వు సంజాయిషి ఇవ్వడం ఏంటి బావా? నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేదనుకున్నావా?
నా వరకు నువ్వు నేను వేరువేరు కాదు బావా. ఇద్దరం ఒకటే. శరీరాలే వేరు, ఊపిరి కూడా ఒకటే. అలాంటప్పుడు నేను నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాను చెప్పు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నమ్మే నిజం నువ్వు మాత్రమే. కృష్ణ, ఆ పూలు బావా, వాటి గురించి మర్చిపో. వదిలేమని చెప్పాను కదా. తను అడిగింది, నువ్వు తీసుకొచ్చిచ్చావు. అయిపోయింది కదా. నువ్వేం తప్పు చేయలేదు. చెయ్యవన్న నమ్మకం నాకుంది బావా. ఎందుకంటే నువ్వు నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటావు కాబట్టి. నీ వేలు కొరకే ఈ జన్మ నివ్వాలని. నీ వేడుకోనా నా గుండె గుడిని, నీ తోడు ఎన్నటికి విడబోదని. నడిచా నడిచా నీ అడుగుతోనే ఏడడుగు నవ్వాలని. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం అరే, ఇవ్వలేదు. మళ్ళీ కట్ చేసిందేంటి? మళ్ళీ చేద్దాం. ఛ! మళ్ళీ కట్ చేసింది. రాజా రాజా ఐటమ్ రాజా, రోజా రోజా క్రేజీ రోజా, లేజీ లేజీ గుండెల్లో డీజే డీజే. ఇదేంటిది? కాళ్ళు చూపించి, నడుము చూపించి, మొహం చూపించకుండా వాయించేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదేంటి? నాకేమైనా హ్యాండ్ ఇస్తుందా ఏంటి? చచ్చా, నా బుజ్జి అలాంటిదే ఉండదు. ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. లేకపోతే నా ప్రాబ్లం తనకు అర్థం కాలేదేమో. ఈ రెండు తప్ప ఇంకో రీజన్ ఏమీ అయి ఉండదులే. ముందు నా బాధ తనకి తెలిసేలా చేయాలి. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపిస్తా. మై డియర్ బజ్జీ లాంటి బుజ్జి, నువ్వు కనపడక నా కళ్ళు క్యారం అంటున్నాయి. నీ మాట వినపడక నా మనసు బేరం అంటుంది. కాస్త ఫోన్ ఎత్తి కనికరించవా బుజ్జి? నీ ఫేస్ చూపించి నన్ను పరవశించేలా చేయవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డబుల్ టిక్ పడిందంటే నా బుజ్జి నేను పంపిన మాటల్ని వినుంటుంది. తనకి నా బాధ అర్థమై ఉంటుంది. ఇప్పుడు చేస్తే తను నా ఫోన్ లిఫ్ట్ చేయడం గ్యారంటీ. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. ఇదేంటిది? మళ్ళీ కాల్ కట్ చేసింది. ఓసే బుజ్జి, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావే? చెప్పవే, అసలు నేను నీకేమని ఏం చేశానే? బుజ్జి ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి. నువ్వు అడిగినప్పుడల్లా నేను రీఛార్జ్ చేశాను. నువ్వు ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదు బుజ్జి. బుజ్జి, నువ్వు నాకున్న ఏకైక బుజ్జివి, నువ్వు నా బజ్జివి. బుజ్జి ప్లీజ్ లిఫ్ట్ మై కాల్. బుజ్జి ప్లీజ్. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? నా బుజ్జితో కూడా మాట్లాడేది ఇది. తొందరగా రండి. పిచ్చి మోహందరా వస్తున్నా. ఓవైపు టైం ఏమో స్పీడ్గా పరిగెడుతోంది, కానీ డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో మాత్రం అర్థం కావడం లేదు. ఛ! అవును, తన ద్వారా ఒకసారి ట్రై చేస్తే.
ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను. చెప్పు సాత్విక. నీతో అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. చెప్పు, దేని గురించి? ఆ, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. కబోర్డ్ లో ఒక 10,000 ఉండాలి, చూసి తీసుకో. నాకు కావాల్సింది 10,000 కాదు, 1,00,00,000 రూపాయలు. వాట్? 1,00,00,000 రూపాయలా? అవును. సాత్విక, నీకేమన్నా పిచ్చా? బా, నాకేం పిచ్చి లేదు. కానీ మనం ఇలాగే బతుకులు వెళ్ళదీస్తుంటే ఖచ్చితంగా పిచ్చే పడుతుంది. అందుకే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. బిజినెస్సా? అవును, దానికోసమే ఆ డబ్బులు కావాలి. త్వరగా అరేంజ్ చెయ్. హలో 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 సాత్విక, నీకేమన్నా మతిపోయిందా? ఇప్పటికిప్పుడు 1,00,00,000 రూపాయలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? బ్యాంకులో లోన్ తెచ్చుకుందామన్నా మన దగ్గర తాకట్టు పెట్టడానికంటూ ఏమీ లేదు. ఒకవేళ ఏమైనా ఉన్నా వాళ్ళు లోన్ శాంక్షన్ చేసేవరకు పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. కొంచెం అర్జెంటుగా సర్దుబాటు చేసే మార్గం ఏదైనా ఉంటే చూడు. సాత్విక, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఉన్న పలంగా 1,00,00,000 రూపాయలు సర్దుబాటు చేయడం అంటే నేను ఎలా చేయగలను? మీరు తలుచుకుంటే కోటేంటి, 10 కోట్లైనా సర్దుబాటు చేయగలరు. నేనా? నేనెలా చేయగలను? నీకేమన్నా మతిపోయిందా? అవును, మీరే. మీరు వర్క్ చేస్తోంది సామాన్యమైన కంపెనీలో కాదు, ఈ స్టేట్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. అందులో మేనేజర్ మీరు. ఆ పోస్ట్ని అడ్డం పెట్టుకుని మీరు శాంక్షన్ చేసే డబ్బుల్లోంచి 1,00,00,000 రూపాయలు సైడ్ చేయటం పెద్ద విషయమేం కాదు. నోర్ముయ్. తనకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆల్రెడీ తను ఎలాంటిదో తెలుసు కదా. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? అత్తయ్య? ఎవరా నీకు అత్తయ్య? పిచ్చి పిచ్చిగా ఉందా?